శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం హేమంత ఋతువు శుక్లపక్షం మంగళవారం 10 డిసెంబర్ 2024 దశమి రాత్రి 3:43 వరకు, ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:29 వరకు, వర్జన్ రాత్రి 12:38 నుండి 2:07 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:32 వరకు, రాత్రి 10:09 నుండి 10:53 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 8:30 వరకు, సాయంత్రం 4:30 నుండి 5:15 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి, ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి: కార్యాలయంలో కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు తారసపడతాయి. నూతన ఆలోచనలతో ముందడుగు వేస్తారు. వృషభ రాశి: జీవిత భాగస్వామి అండదండలు లభిస్తాయి. ధనరూపైన సహకారం కూడా లభిస్తుంది. సంతానానికి సంబంధించి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను ఇద్దరూ కలిసి తీసుకోగలుగుతారు. మిథున రాశి: నూతన వ్యవహారాల పట్ల ఆకర్షితులవుతారు. విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన కోర్సులు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి: వాహనాల క్రయ విక్రయాలలో మోసాలు జరిగాయన్న విషయాలను గ్రహించగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి: వస్తు వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. ఎవరిని నమ్మి వ్యవహరించవద్దు. కన్యా రాశి: నూతన కోర్సుల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పెట్టిన అప్లికేషన్లలో తప్పులు దొర్లుతాయి. తులారాశి: వస్తు వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. స్త్రీ సంతానం పట్ల మక్కువ కనబరుస్తారు. వృశ్చిక రాశి: ప్రచురణకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు లభిస్తాయి. ధనస్సు రాశి: వృత్తిరీత్యా వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి: వృత్తిరీత్యా అవకతవకలు తరచూ ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంతమంది చేస్తున్న పనులు మనకి ఇబ్బందిగా మారతాయి. కుంభరాశి: అయిన వాళ్లతో విభేదాలు తారాస్థాయికి చేరుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. మీనరాశి: కొత్త పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ఉన్నప్పటికీ చేతిలో ధనం లేక వెనక్కి తగ్గుతారు.